హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఓపెన్ చేస్తున్నాను రండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏమంటే కర్ణాటకలో చేసుకున్న ఒక సాంబార్ అలాగే వేపుడు రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ముద్దకైనా అన్నానికైనా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ముందుగా నేను ఒక 2 లీటర్స్ పైన వాటర్ తీసుకొని బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను పప్పు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కందిపప్పులు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం అలసందలు అనేది వేసుకుంటున్నానండి. దీనికి ఇక్కడ ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా వెరైటీ ఆఫ్ పీస్ దొరుకుతూ ఉంటుంది కదా, అది ఏమైనా మీరు యాడ్ చేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మొలకలెత్తిన ఉంటుంది కదా ధాన్యాలు, అవి కూడా వేసుకోవచ్చు, అది ఇంకా హెల్తీగా ఉంటుంది. అదే అలాగే టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. అది కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దీని ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు, చాలా హెల్త్కి బెనిఫిట్ అవుతుందండి. చూడండి, ఆల్మోస్ట్ ఇది సగం ఉడికిన తర్వాత మనము ఇక్కడ ఆకుకూరలు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ తోటకూర అనేది తీసుకుంటున్నానండి. చిరక్కూర, తోటకూర అనేది వేసుకోవచ్చు. రెండిట్లో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. రెండిట్లో నేను ఇక్కడ చిరక్కూర అనేది యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి వాళ్ళు ఆకుకూరని రెగ్యులర్గా తినరు అంటే ఖచ్చితంగా ఇలా సాంబార్ అనేది చేసి ఇవ్వచ్చండి. అది చాలా హెల్త్కి మంచిది. తర్వాత ఇక్కడ నేను పుల్లని టమాటోలని వాడుకుంటున్నాను. బెంగళూరు టమాటోని యూజ్ చేయకుండా ఇలా పుల్లగా ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటే సాంబార్ టేస్టీగా అవుతుంది. తర్వాత పచ్చిమిర్చి అనేది నేను ఇక్కడ కడ్డీకి గుచ్చి నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే దీన్ని సపరేట్గా మనం తీయాల్సి వస్తుంది, అందుకోసం. చూడండి, ఆల్మోస్ట్ ఇది బాగా పొంగి బయటకు వస్తూ ఉంటే మనము ఇప్పుడు కలపాలండి బాగా. ఎందుకంటే మనం అడుగున పప్పులు అనేది ఏముంటుందో అది కొంచెం ఉడకడానికి టైం కావాలి. ఆకుకూరలు అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి అంత టైం పడదండి. చూడండి, ఆల్మోస్ట్ పప్పులు అనేది బాగా ఉడికిపోయింది. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనము వేసిన టమాటో పండుని బాగా సపరేట్ చేసుకోవాలి. అలాగే మనం గుచ్చి వేసాం కదా పచ్చిమిర్చిని, దాన్ని కూడా మనం ఈజీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనము పుల్లకి గుచ్చి వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, దీని అంతా బాగా చల్లారడానికి వదలాలండి. నేను వడకట్టుకుంటున్నాను. అది ఏముందో అదంతా మొత్తం వడకట్టుకోవాలండి. సాంబార్ అనేది చేసుకోవడానికి కోసం అది పక్కన పెట్టాలి, వాటర్ అనేది. ఇప్పుడు తిరువాతకి వేసుకోవాలండి. సాంబార్ కోసం మనం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ సాంబార్కి జీలకర్ర మిరియాలు కొంచెం ఎక్కువనే కావాలి. అదే టేస్ట్ ఇంక్లూడ్ చేసిందండి ఈ సాంబార్కి. మెయిన్గా మనం జీలకర్ర ఎంత తీసుకుంటామో దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది మిరియాలు అనేది. ఈ సాంబార్కి మిరియాలు అలాగే పచ్చిమిర్చి కొంచెం కారాన్ని యాడ్ చేస్తుంది. చూడండి, అదంతా బాగా వేయించిన తర్వాత ఇక్కడ నేను ఎల్లిపాయలు అనేది వేసుకుంటున్నానండి, ఒక గడ్డ. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలా చిన్నగా కట్ చేసుకొని అది కూడా, ఇవి రెండు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏది గ్యాస్ట్రిక్ అవ్వకుండా బాగా హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అంటే కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళకి, చిన్నపిల్లలకి, వాళ్ళకి ఎక్కువ గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంటుంది కదా, ఇది రెగ్యులర్గా తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అన్నీ పోతుంది. తర్వాత ఒక నిమ్మ సైజ్ అంతా నేను ఇక్కడ చింతపండుని యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఈ సాంబారు కొంచెం ట్యాంగీగా ఉంటుంది, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. సో ఇదంతా ఆరిన తర్వాత దీన్ని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. అలాగే అప్పుడే ఉడకపెట్టుకున్న టమాటో పండు అలాగే పచ్చిమిర్చి అప్పుడే ఉడకపెట్టుకున్నాం కదా, అది
తర్వాత మనం ఉడకట్టుకున్న ఆకుకూరలు అనేది ఏముందో దాని నుంచి ఒక గరిట అనేది నేను వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను సాంబార్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నానండి. మీరు ఇంట్లో వాడినట్టయితే ఇంట్లో సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదా బయట నుంచి తెచ్చైనా ఒక 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంత కొబ్బరి తురుము, అలాగే ఒక గుప్పడం అంతా కొత్తిమీరని ఇవన్నీ బాగా వేసి నున్నగా రుబ్బుకొని రావాలండి. రుబ్బుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సాంబార్లోకి తిరువాత అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత కొంచెం ఆవాలు, తర్వాత ఆనియన్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకున్నాను ఒక గుప్పెడంతా. తర్వాత కొంచెం నేను ఇక్కడ కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. ఇదంతా యాడ్ చేయడం వల్ల సాంబార్ అనేది ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అది కూడా నేను పొయ్యి పైన చేస్తున్నాను, ఇలా మట్టి కుండలో. ఆ ఫ్లేవరే సూపర్గా ఉంటుంది కదా. పక్క పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానండి. ఇది మా అమ్మమ్మ నాటి సాంబార్ అండి. చాలా పాత రకం వంటలు ఇవనేది. అందుకే అంటున్నాను, హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు. చూడండి, అప్పుడే నేను మొత్తం మిక్సీ పట్టుకొని వచ్చినాను కదా. ఇప్పుడు దానిలోకి వేసుకోవాలండి. తిరువాతలోకి వేసుకొని ఒక 2 టైమ్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం వేయించింది కాబట్టి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. కొంచెం వేపిన తర్వాత కొంచెం వాటర్ తగినంత మనం వేసుకోవాలి. అప్పుడే మనము ఆకుకూరలు, పప్పు అన్నీ వేసుకోవడం ముందే సాంబార్కి తగినంత వాటర్ని మనం అప్పుడే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అదే నీళ్ళని మనం ఇక్కడ ఉపయోగించాలి. అదే దీనిలో సూపర్గా ఉంటుందండి. చూడండి, ఆకుకూరలు అలాగే పప్పుని ఉడికించుకున్న నీళ్ళని వడకట్టుకున్నాం కదా, సపరేట్ చేసుకున్నాం కదా, ఆ నీళ్ళని మొత్తం దీనిలోకి వేసేస్తున్నాను. వేసేసి బాగా దీన్ని పొంగనివ్వాలండి. బాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత దాని నుంచి ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అదంతా వచ్చిన తర్వాత దింపుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ కర్ణాటక ఫేమస్ బస్సార్ సాంబార్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందంటే ఏ గ్యాస్ట్రిక్ కాదు. చిన్నపిల్లలు దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల వాళ్ళకి ఆకలి పెరిగి చాలా బాగా మంచిగా ఫుడ్ తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ చేసి చెప్పండి. చూడండి, నేను ఇక్కడ ఆకుకూరల కోసం తిరువాతకి వేసుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ అంత నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలంతా చిటపటలాడిన తర్వాత దీనిలోకి ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలు తినవాళ్ళు కూడా ఇలా చేస్తే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. ఎక్కువ కారం కానీ ఏది యాడ్ చేయకుండా ఉంటాం కదా, హెల్త్కి చాలా మంచిది. చూడండి, నేను ఇక్కడ కరివేపాకు కూడా ఒక గుప్పెడంతా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా యాడ్ చేసిన తర్వాత కారంకి తగినంత నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిరపకాయలు కూడా ఇక్కడ తుంచేసి యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మీరు ఇచ్చేదైతే ఇక్కడ పచ్చిమిర్చి అనేది స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో తగితే కారం అవుతుంది కదా, అందుకోసం మీకు ఈ కారానికి ఎంత కావాలో అంత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంత బాగా వేయించిన తర్వాత అప్పుడే మనం ఉడకపెట్టుకున్న ఆకుకూరలు, పప్పులు ఏముంటాయో అవన్నీ దీనిలోకి వేయాలండి. వేసి ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఎక్కువ కారం కానీ నూనె కానీ ఏ మసాలా కానీ ఏమీ లేకుండా ఇలా తింటే చాలా హెల్త్కి మంచిది. ఆ ఆకుకూరల్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయో అవి మనకి చాలా మంచిగా మనకి బాడీకి అబ్జర్వ్ అవుతుందండి. ఇలా తినడం వల్ల ఎక్కువ మనం మసాలా అనేది వేసుకొని కారం అనేది తింటే దానిలో ఉన్న బెనిఫిట్ అంతా తగ్గిపోతుంది. చూడండి, కొంచెం 2 మినిట్స్ వేపిన తర్వాత దీనిలోకి నేను కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుములు ఇవి వేసుకోవడం వల్ల ఆకుకూరనికి చాలా డబల్ రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది. అందుకే చెప్పాను, చిన్నపిల్లలు ఈజీగా తింటారు దీన్ని. చాలా వాళ్ళకి అన్నంలోకి ముద్దలో కలిపి పెట్టండి, వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ తినేస్తారు. చూడండి, నేను ఇక్కడ ఒక 2 గుప్పడం అంతా నేను కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుతున్నాను. అందుకే నేను చెప్పింది, ఈ కొబ్బరి తురుము వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏముంటుందో అది ఏమీ రాకుండా చాలా ఈజీగా జీర్ణమైపోతుంది.
చూడండి దీనంతా వేపిన తర్వాత ఇప్పుడు నేను తగినంత ఉప్పేసి కలుపుకుంటున్నానండి. సాంబార్లో కూడా అంతే, నేను సాంబార్లోకి వేసేది స్కిప్ అయిపోయిందండి క్లిప్పింగు. సాంబార్ బాగా మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు సాంబార్కి ఎంత కావాలో అంత మీరు అక్కడ వేసుకోండి ఉప్పు. ఇప్పుడు దీనిలోకి దించే ముందు దీనికి ఎంత సరిపోతుందో అంత తగినంత ఇప్పుడు మీరు ఉప్పు వేసుకుని కలుపుకుంటే పల్యం అనేది రెడీ అయిపోతుంది. సాంబార్, పల్యం, తర్వాత అన్నం చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ముద్దల కొంత అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మిస్ చేయకుండా ఈ కర్ణాటక ఫేమస్ డిష్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్గా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు. వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణని పెంచుతుందండి. జీర్ణశక్తి అనేది ఏముంటుందో అదంతా రెట్టింపు చేస్తుంది. వాళ్ళకి ఆకలి అనేది చాలా బాగా వస్తుంది, అందుకోసం వాళ్ళు మంచిగా ఫుడ్ తినగలుగుతారు. చూడండి రాగి ముద్దలోకి ఈ సాంబార్ తర్వాత ఈ వేపుడు చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి మిస్ చేయకుండా ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఈ సపోర్ట్ని అందించండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మా వీడియోని తప్పకుండా వాచ్ చేసి చూడండి. ఇప్పుడు నేను తిని కూడా చూపిస్తాను. సూపర్గా ఉంటుంది, ముద్దల్లో కంటే అద్భుతంగా ఉంటుంది. అసలు తింటుంటే ఇంకా తినాలనే అనిపించే టేస్ట్ వస్తుందండి. దీన్ని తింటుంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకొని తినేసి నాకు ఎలా వచ్చిందని కమెంట్ చేసి చెప్పండి. తప్పకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెసిపీని చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఈ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.